ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రార్థిద్దాము. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరముగా దయచేయము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. సమయములో ప్రత్యేకముగా వివిధ అవసరముల చేత ఉన్న వ్యక్తుల కొరకు ప్రార్థిస్తున్నాము. వారి అవసరత మీ శక్తిని మించినది కాదని, వారి ప్రతి అవసరం మీ మహిమైశ్వర్యములో తీర్చబడుతుందని, మీ యందు విశ్వసించిన వారికి ఏ మేలు కొదవలేదని వీరు గుర్తెరుగుట వీరికి నేర్పుము అని విజ్ఞాపన చేస్తున్నాము. కృప చూపండి. వాక్యాన్ని మీరు అనుగ్రహించండి. మీ తలంపులు మీరిచ్చి మీరు ప్రజల హృదయాలను ఆదరించండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న 4 వచనాలు నేను చదువుతాను. జాగ్రత్తగా వినండి. నేను చదవనయున్న ఈ 4 వచనాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆనాటి శాస్త్రులు, పరిసయ్యుల వైఖరిని వివరిస్తూ చెప్పిన మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులను వారి వైఖరిని వివరిస్తూ ఈ మాటలు చెప్పారు. 16, 17 వచనాల్లో ఆనాడు ప్రజలు అవలంబిస్తున్న పరిస్థితులలో ప్రతిబింబిస్తున్న ఒక ప్రక్రియను ఆయన ఉదాహరణగా చూపారు. చిన్నపిల్లలు ఏ విధంగా వారు చేష్టలు చేస్తారో అలాంటి చేష్టలు శాస్త్రులు, పరిసయ్యులు చేస్తున్నారు అనేది వివరించడానికి ఆనాటి కథనాలలో ఒక ఉపమాన కథ ఎత్తి చూయించారు. చదువుతాను. 16, 17 వచనాలు తరువాత వివరిస్తాను. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చొని ఉండి మీకు పిల్లను గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొన రైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. యేసు ప్రభువు ఇక్కడ చక్కటి వివరణ ఇస్తున్నారు వారికి అర్థమయ్యే రీతిలో. చూడండి, మనం చిన్నపిల్లలను గమనిస్తే వాళ్ళు వివిధ రకాల ఆటలు ఆడుతూ ఉంటారు. పిల్ల చేష్టలు అంటాం మనం. అంటే అమ్మా నాన్న ఆట ఆడతారు, దొంగ పోలీసు ఆట ఆడతారు కదూ. మనకు తెలుసు, తెలుగు సాంప్రదాయంలో మన పిల్లలు చిన్నప్పుడు వివిధ రకాల ఆటల చేత ఆనందిస్తూ ఉంటారు. అలాగున యేసు నివసిస్తున్న స్థలాల్లో జరుగుతున్న ఒక ప్రక్రియ ఏమిటంటే, వివాహాలప్పుడు చక్కటి వివాహపు బ్యాండ్ సంగీతం వినిపించబడుతుంటే పెద్దలందరూ నాట్యం చేస్తారు. దాన్ని పిల్లలు ఆటలలో అనుకరించుకుంటూ ఉంటారన్నమాట. అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు కూడా విలాపముతో కూడిన వాయిద్యం వాయిస్తూ వెళుతుంటే అక్కడ కూడా నృత్యాలు చేస్తారు పెద్దవాళ్ళు. అది పిల్లలు
అన్వయించుకుంటున్నారన్నమాట. ఒకే సమయంలో పిల్లలలో ఒక గుంపు వివాహానికి సంబంధించినటువంటి నాట్యం, ఒకే గుంపులో మరొక పిల్లలకు చెందిన గుంపు మరణమునకు విచారానికి సంబంధించిన నాట్యం. చూడండి, ఒకే సమయంలో ఈ గ్రూపు అండర్స్టాండింగ్లో డివైడ్ అయిపోయింది. అకేషన్ ఒకటే, ఉదాహరణ పెండ్లి అనుకోండి. పెండ్లి ఆట ఆడుతున్నప్పుడు పిల్లలందరూ కూడా పెండ్లి డ్యాన్స్ చేయాలి. కానీ వీళ్ళల్లో కొందరు ఆ డ్యాన్స్ చేయటంలా. డెత్ సంబంధించినటువంటి మ్యూజిక్ వచ్చినప్పుడు డెత్కి సంబంధించిన సారోఫుల్ రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తూ ముందుకు కొనసాగే రకమైన డ్యాన్స్ చేయాలి. కనుక ఆ విధంగానూ చేయట్లే. అందుకే ప్రభువు చెబుతుంది, మీకు పిల్లను గురో ఊదాం, నాట్యం ఆడలేదు. పిల్లను గురోవి హ్యాపీ అకేషన్తో పిల్లను గురో ఊదారు. అంటే వివాహ సంబంధమైన మ్యూజిక్ వచ్చినప్పుడు డ్యాన్స్ చేయాలి, కానీ చేయట్లేదు. ప్రలాపించితిమి, సారఫుల్ మ్యూజిక్ ఇస్తే మీరు రొమ్ము కొట్టుకొనకుండా ఉన్నారు. ఇది పిల్లల చేష్టల్లా ఉంది. ఎందుకు దీన్ని పిల్లల చేష్టలు అన్నాడంటే, బాప్తిస్మం ఇచ్చు యోహాను తినక త్రాగక వచ్చాడు కాబట్టి దయ్యం పట్టినవాడు. చూడండి ఎట్లా ఉందో. బాప్తిస్మం ఇచ్చు యోహాను సాధారణమైనటువంటి కస్టమ్స్, సాధారణమైనటువంటి ఆచారాల్లో భిన్నంగా ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాజరైట్గా అతడు పెంచబడ్డాడు. ప్రతిష్ఠితుడిగానే పెరిగాడు బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఎలిజబెత్ జకరియలు అతనిని నిష్టగా పెంచారు, ప్రతిష్ఠితుడిగా పెంచారు, ప్రత్యేకించబడిన వాడిగా పెంచారు. అందుకే అతడు పుట్టతేనే అడవితేనే మిడతలు తినేవాడు. వస్త్రధారణ కూడా కామన్ది కాదు, అందరిలాంటి బట్టలు వేసుకునేవాడు కాదు. తోలుదట్టి కట్టుకునేవాడు, ఒంటి చర్మం కట్టుకునేవాడు. ఒక కర్ర తీసుకొని తోలుదట్టు కట్టుకుని అరణ్యంలోకి వెళ్ళి కేకలేస్తుండేవాడు, ఉపవాసం చేస్తుండేవాడు, ఆక్రందం చేస్తుండేవాడు. ఎప్పుడు ఏడ్పుతో కూడినటువంటి విచారకరమైన స్థితిలో ఉంటుండేవాడు. గద్దింపులతో మాట్లాడుతుండేవాడు, నవ్వేవాడు కాదు, సీరియస్గా ఉండేవాడు. అది చూసి అన్నారు దయ్యం పట్టినోడు అన్నారు. తింటలేదు, తాగటం లేదు, మనలా లేదు, కామన్ మెన్లా లేడు, దయ్యం పట్టినోడు అన్నారు. అవే నోర్లు యేసును చూసి ఏమంటున్నారు, తింటున్నాడు, తాగేస్తున్నాడు, తిండిపోతున్నారు. గ్లటన్ అన్నప్పుడు దయ్యమే అది కూడా. వీడు తినక తాగక వస్తే దయ్యం అంటారు. కామన్గా ఉండి, కామన్ డ్రెస్సింగ్ కోడ్లో ఉండి, కామన్ ఫుడ్ ఎంజాయ్మెంట్ చేస్తూ, కామన్గా సంతోషిస్తూ, అంత సామాన్యంగా ఉన్నటువంటి యేసును చూసినప్పుడు దయ్యం పట్టింది అంటున్నారు. ఇది పిల్ల చేష్ట, అర్థమవుతుందా? ఇది పిల్లల చేష్టలు అంటారు చూశారు, సరిగ్గా తీర్పు తీర్చకపోవటం అన్నమాట. చూడండి, కొన్ని సందర్భాల్లో రకరకాల విన్యాసాలు జరుగుతుంటాయి. మా చిన్నప్పుడు మాకు హై స్కూల్ టైంలో SUPW అని గేమ్స్ అని కొన్ని పీరియడ్స్ ఉండేవి. వారంలో 2 పీరియడ్స్ అట్లా ఉండే ఆట సమయానికి. క్రాఫ్ట్ టీచరు, డ్రిల్ టీచరు తీసుకెళ్లేవాళ్ళు, గ్రౌండ్లో కాసేపు పరిగెత్తించి వదిలేసేవాళ్ళు. మేము పిల్లలందరం ఒక చోట చేరేవాళ్ళం. చేరినప్పుడు పిల్లల్లో కొంతమంది కొన్ని రకాల స్కిట్స్, ఏవో ఒక రూపకాల టైప్ చేస్తుండేవాళ్ళం. సరే, ఒకడు జడ్జి అని, ఒకడు నేరస్తుడని, ఒకడు పోలీసు వాడు నేరస్తుని పట్టుకొచ్చి జడ్జి దగ్గర తెచ్చాడని, డబ్బు పోగొట్టుకున్నవాడు కంప్లైంట్ ఇచ్చాడని, న్యాయాధిపతి ముందు తీర్పు, అది సన్నివేశం.
మాతో భరణి కుమార్ అని ఒక ఆయన చదువుకున్నాడు, ఆయన జడ్జి. నేను పోలీసు, ఇంకో మిత్రుడు దొంగ, ఇంకొక ఆయన డబ్బు పోగొట్టుకున్నాడు. మేము ఆడుకుంటున్నాం. సన్నివేశం కరెక్ట్గా జరుగుతుంది. జడ్జిగా కూర్చుని ఉన్నాడు. పోలీస్ ఆయనగా నేను దొంగను పట్టుకెళ్ళాను, బోన్లో నుంచోబెట్టాను. అవతల డబ్బు పోగొట్టుకున్నాడు మాట్లాడుతున్నాడు, ఒకడు వకీలు. ఇలా చాలా ఆసక్తికరమైనటువంటిది జరుగుతుంది. అయ్యా నా ఇంట్లో బంగారం పోయింది అన్నాడు. పోలీస్ ఆయనగా నేను పట్టుకున్నానని, నాకు థెఫ్టెడ్ ఐటెం దొరికింది అన్నాను. ఈ విచారణ జరుగుతోంది. సడన్గా టైం అయిపోయి స్కూల్ బెల్, లాంగ్ బెల్ అనమాట, ఆఖరి పీరియడ్ ఇస్తారు సాధారణంగా ఈ గేమ్స్ కోసం. ఆ చివరి లాంగ్ బెల్ హేమాద్రి అని ఉండేవాడు సెయింట్ జేవియర్స్లో, ఆయన లాంగ్ బెల్ కొట్టేశాడు. నేను చాలా సీరియస్ ఆర్గ్యుమెంట్ కోసం అట్లా రన్ చేసే సిచ్యుయేషన్లో నేనున్నాను. వకీల్ గారుగా ఉన్న విద్యార్థి ఏమో ఆర్గ్యుమెంట్ కోసం సిద్ధంగా ఉన్నాడు. దొంగడు భయపడిపోతున్నాడు, ఏం శిక్షేస్తారా అని చెప్పి వణికిపోతున్నాడు. ఈ లోపల జడ్జిలు వేసి పరిగెత్తాడు, ఎందుకంటే లాంగ్ బెల్ అయిపోయింది కదా. అది ఒక చిన్న షో, పిల్లలు మేము ఒక ట్రయల్ షో వేసి జడ్జి ఇట్లా, ఎందుకంటే పిక్చర్స్లో అప్పుడు టీవీలు లేవు అనుకోండి, సినిమాల్లో వినికిడ్లో అట్లాంటివి ఉండేవి కదా. న్యాయాధిపతి దగ్గరికి దొంగను తీసుకురావటం, ఆర్గ్యుమెంట్ జరగటం, ఇది ప్రభావితం చేసి పిల్లలు ఆడుకుంటున్నాం. పిల్ల చేష్టలు. లాంగ్ బెల్ రింగ్ అవగానే ఎక్కడో అక్కడ పారిపోయారు. అరే ఉండండి ఆర్గ్యుమెంట్ చెప్తానంటే ఎవడు వినలేదు, మళ్ళా చూసుకుందా లేరా తర్వాత అనుకుని వెళ్ళిపోయారు. దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ దట్. ఎందుకంటే వాళ్ళు అభినయిస్తున్నారు అక్కడ. అర్థమవుతుందా? ఇక్కడ దొంగడు దొంగ కాదు, అక్కడ పోలీసు కాదు, వకీలు కాదు, జడ్జి కాదు, అందరు పిల్లలు నాటకం వేస్తున్నారు. అలాంటి నాటకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు యేసు ప్రభు ఇక్కడ. ఏమంటున్నారు? నాట్యం ఆడలేదు మీరు, నేను పిల్లను గురవి ఊదాను, నాట్యం ఆడలేదు. ఒక మ్యూజిక్ ప్లే చేసి చేయండి రా బాబు అంటే చేయట్లేదు. సారఫుల్ మ్యూజిక్ ప్లే చేసి ఏడవండి రా బాబు అంటే రొమ్మ కొట్టుకోవట్లేదు. ఎట్లా మీతో చచ్చేది అని అంటారు చూశారు. ఆ విధంగా యేసు మాట్లాడుతున్నాడు. ఏమిటి మీరు పిల్ల చేష్టలు? యోహాను తినక తాగక వచ్చాడు, దెయ్యం పట్టిందా? యేసు తింటూ తాగుతున్నా అందరి మాదిరిగానే ఉంటున్నాడు కాబట్టి ఆయనకి దెయ్యం పట్టిందా? అంటే దేర్ జడ్జిమెంట్స్ కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్. వారు విధిస్తున్న తీర్పులు ఉన్నాయే, అవి ఒకదానికొకటి సరిపోవటం లేదు. దే ఆర్ నాట్ మ్యాచింగ్, దే ఆర్ కాంట్రడిక్టింగ్. కనుక పిల్ల చేష్టలు చేస్తున్నట్టుగా ఉంది నాకు వీరి ప్రవర్తన అనేది యేసు చెబుతున్నాడు. యోహాను తినక త్రాగక వచ్చును కనుక వీడు దెయ్యం పట్టినవాడు అంటున్నారు. మనిషి కుమారుడు తినుచూ తాగుచూ వచ్చును కనుక వీడు తిండిబోటు, మద్యపాని, సుంకర్లకు, పాపులకు స్నేహితులు అంటున్నారు. జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు ముందును అనెను. అది జ్ఞానమో? ఈచ్ స్టేట్మెంట్ కాంట్రడిక్ట్ అవటం అజ్ఞానమో? వాళ్ళ స్టేట్మెంట్స్ని బట్టే మనకు అర్థమవుతోంది అన్నాడు ప్రభు. దేర్ స్టేట్మెంట్స్ ఆర్ కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్. వాళ్ళు ప్రకటిస్తున్న తీర్పులు ఒకదాన్నొకటి భిన్నంగా ఉంటూ వారి అజ్ఞానాన్ని బయలుపరుస్తున్నాయి. లేఖనాల పట్ల వారి అజ్ఞానాన్ని బయలుపరుస్తున్నాయి. వివేచన పట్ల వారి యొక్క అజ్ఞానం బయటపడుతుంది. చాలా తెలివి తక్కువగా ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నావు అంటాను. ఇందాక అట్లా మాట్లాడావు మళ్ళీ ఇట్లా మాట్లాడతావే అని అంటుంటాం కదా. ఒకే వ్యక్తి రెండు స్టేట్మెంట్స్, డిఫరెంట్ టైప్స్ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఇస్తుంటే ఏమంటారు? ఏమిటా నువ్వు చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నావు? కాసేపు కావాలంటావు, కాసేపు వద్దంటావు, కాసేపు కావాలంటావు. ఏమిటి అసలు నీ అభిప్రాయం? పిల్ల చేష్టలు. పౌలు గారు అన్నాడు, నేను పిల్లవాని అప్పుడు పిల్లవాని వలె తలంచితిని, నేను పెద్దవాడైనప్పుడు పెద్దవానిగా తలంచితిని. శాస్త్రులు పరిసయ్యులు పెద్దాళ్ళ చిన్నాళ్ళ? ధర్మశాస్త్ర అనుసరణలో, ధర్మశాస్త్ర బోధలో
తమంతట తాము గొప్పవారమని ప్రకటించుకుని సంత వీధులలో వందనాలు అందుకుంటూ అంగీలు వేసుకుని దానాలు చేస్తూ ఉపవాసాలు ప్రకటిస్తూ ముఖాలు విచారం చేసుకుంటూ ఒక పబ్లిక్ షో చేస్తూ మేము జ్ఞాన సంపన్నులు, దైవ సంపన్నులు, దైవ శక్తి సంపన్నులు, దైవ ప్రతినిధులు అని చెప్పుకునే వీరు పిల్లల మాదిరిగా ఉన్నారేమిటి? పిల్లల్లా ప్రవర్తిస్తున్నారేమిటి? పిల్ల చేష్టలు చేస్తున్నారేమిటి? యేసు వారిని ఖండిస్తున్నాడు. ప్రియ సోదరులారా, సోదరిలారా, చైల్డిష్ మెంటాలిటీ. చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద సేవకులు ఇట్లా చిన్నపిల్లల మనస్తత్వం ప్రదర్శన చేస్తూ ఉంటారు. కారణము వారి హృదయంలో ఉన్నటువంటి డిసాటిస్ఫాక్షన్, అసంతృప్తి. దే కాంట్ మింగిల్ విత్ ద ట్రూత్. సత్యాన్ని అర్థం చేసుకోవటానికి, సత్యాన్ని ఒప్పుకోవటానికి మనసు లేని వారే ఇట్లా మాట్లాడుతుంటారు. రెండు మాటలు వారి నోటి వెంబడి వస్తూ ఉంటాయి. అవుననే మాట, కాదనే మాట, రెండు వారి నోటి వెంబడే వస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. సోదరుడా, సోదరి, మెచ్యూరిటీ లెవెల్స్ ఇంప్రూవ్ కావాలి. విశ్వాసుల యొక్క మానసిక పరిపక్వత పూర్ణముగా ఉండాలి. ఇది ప్రభు కోరుతున్నటువంటిది. మనం ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు, దాని విశ్లేషణ, వివరణ ఇస్తున్నప్పుడు ఎక్కడా కూడా కాంట్రడిక్టరీగా మన యొక్క ఎక్స్ప్లెనేషన్ లేదా మన యొక్క వివరణే మన వివరణకు ఆటంకమయ్యేదిగా ఉండకూడదు. మెచ్యూరిటీ రావాలి. ప్రత్యేకంగా దేవుని సేవలో ఉన్నటువంటి వారు మెచ్యూరిటీ లెవెల్స్, స్పిరిచువల్ స్టాండర్డ్స్ అర్థం చేసుకోవాలి. నేను ఈ టేబుల్ మీద కూర్చుని వాక్యం చెబుతున్నంతసేపు కూడా చాలా శక్తితో కూడిన, బలముతో కూడినటువంటి వాక్యాన్ని అనుభవిస్తూ ఉంటాను. ఆ వాక్య ఉపదేశం హృదయాన్ని మండించేస్తూ ఉంటుంది. మళ్ళా సమాజంలోనికి వచ్చేటప్పటికి భిన్నమైపోతుంది. అది పరిశీలించుకొని నేను ఆనాటి పౌలు గారు ఏడ్చినట్టుగా ఏడుస్తూ ఉంటాను. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను అని. సోదరుడా, సోదరి, ఒక ప్రక్కన ఆత్మావేశం, మరి యొక్క ప్రక్కన శరీరం యొక్క ఉద్దేశం. ఈ రెండు మనం సమాజంలో ఎక్స్పోజ్ చేసినప్పుడు మనం ఇమెచ్యూర్డ్, పరిపక్వత లేని పిల్లలు అని రుజువవుతుంది. ధనాపేక్ష వద్దు అని చెప్పే మనమే ధనాన్ని ఎట్లా కూడబెట్టుకోవాలని ఆలోచిస్తే కాంట్రడిక్టరీ కదూ, భిన్నమైనటువంటి వాదన కదూ. సుఖాన్ని త్యజించండి. శరీరం సౌఖ్యం కోసం అరులు చాచటం ఆపాలి అంటూ లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండటం కాంట్రడిక్టరీ కదూ. ఆలోచించండి. ప్రభువు రాకడ నేడో రేపో అని చెబుతూ 100 సంవత్సరాలుండే బిల్డింగ్ కట్టాలి అని ప్రకటించటం కాంట్రడిక్టరీ కదూ. అవును. నేడో రేపో యేసు రాకడనే పాటతో ప్రారంభిస్తాం. యేసు త్వరగా వస్తున్నాడు అని పాటలు పాడుతూ ఉంటాం. కానీ మనం మాట్లాడే మాటలు రేపటిని గురించి, భవిష్యత్తుని గురించి అయి ఉంటాయి. ప్రభువా త్వరగా రమ్ము అని ప్రార్థన చేస్తూ ఉంటాం. యువతలకు వచ్చి దానికి సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఒక రోజున ఒక గుంపు స్త్రీలు, ఈ సంవత్సరం వర్షాలు రావటం లేదు, పొలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం పదండి అని సాయంకాలం పూట బయలుదేరారట. ఒక తల్లి వెనకాల ఒక చిన్న పాప వెంటబడింది. అమ్మ నేను కూడా వస్తాను, మీరు ప్రార్థన ఎలా చేస్తున్నారో చూడాలి అని. వెంటనే ఆ తల్లి అందట, వెళ్ళు చెప్పులు వేసుకుని రా అందట.
ఆ అమ్మాయి చెప్పులు వేసుకుంటూ చెప్పుల స్టాండ్ పక్కనే ఉన్నటువంటి అంబ్రిల్లా గొడుగు పట్టుకొని పరిగెత్తుకొచ్చింది. ఆ తల్లి అడిగిందట, ఎందుకు చెప్పులు వేసుకురమ్మంటే గొడుగు తీసుకొస్తున్నావు, గొడుగు అక్కడ పెట్టిరమ్మందట. ఆ చిన్నది అడిగింది వాళ్ళ అమ్మని, అమ్మ ఆంటీ వాళ్ళందరితో కలిసి నువ్వు వెళుతున్నావు కదా, పొలంలో వర్షం దయచేయమని ప్రార్థించడానికి వెళుతున్నావు కదా, యేసయ్య నీ మనవి వినిన వెంటనే జవాబిచ్చి వర్షం ఇస్తాడు కదా, మనం వెనకకు తిరిగి వచ్చేటప్పుడు తడిసిపోతాం కదా, అందుకే నేను గొడుగు తీసుకొస్తున్నానమ్మా అని చెప్పిందట ఆ చిన్నది. ఆ తల్లి అది నోసిపించిందన్న, మేము ప్రార్థన చేస్తే వర్షం రావటం ఏంటి, గొడుగు లోపల పెట్టినా ప్రార్థనకి వెళ్ళొద్దాం అందట. తాను ఏమైతే చెబుతోందో ప్రార్థిస్తాం వర్షం వస్తుంది అని ప్రకటించి వెళుతున్న ఆమె ప్రార్థించినా వర్షం రాదు అనే నమ్మకంతో వెళుతోంది. అర్థమవుతుందా? మన బ్రతుకులు ఇలా ఉన్నాయి చాలా సందర్భాల్లో. చైల్డిష్ బిహేవియర్ ఆ చిన్నపిల్లది కాదు, ఆ పెద్ద ఆవిడది, తల్లిది. చిన్నపిల్ల నమ్మింది, గొడుగు తీసుకుపోతోంది. అది ఒరిజినల్ ఫెయిత్. ఈమె పెద్ద ఆవిడ అయ్యుండి వర్షం రాదు అనే భావంతో పోతోంది. చాలా సందర్భాల్లో మనం అలాగే. ఒకడట బైబిల్ చదివితే అక్కడ కనిపించిందట, అక్కడక్కడ అప్పుడప్పుడు బైబిల్ తీస్తుంటారు కొంతమంది, తీసి ఏలు ఒక చోట పెట్టి కళ్ళు మూసుకొని ఒక చోట ఏలు పెట్టి ఇది చదువుదాం అనుకుంటారు. ఒకడు అట్లా తీసి చూస్తే నువ్వు విశ్వాసంతో ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుద్దని రాసిన వచ్చిందట. పరిగెత్తుకెళ్ళి కొండ ముందు నుంచొని అన్నాడట, ఓ కొండ విశాఖపట్నం సముద్రంలో పడు అన్నాడు. అని కళ్ళు తెరిచేటప్పుడు కొండ అక్కడే ఉంది. నాకు తెలీదు నువ్వు పడవని అన్నట్టు. వెంటనే వాడు నిజంగా విశ్వాసం ఉంటే కళ్ళు తెరవాల్సింది ఎక్కడో తెలుసా, విశాఖపట్నం సముద్రం ముందు వెళ్ళి తెరవాలి. ఇక్కడ కళ్ళు మూశాడు, కన్ను తెరిచి ఇక్కడ కాదు చెక్ చేయాల్సిందే. అక్కడ కృతజ్ఞత చెల్లించడానికి ప్రభువుకు అక్కడ కళ్ళు తెరవాలి, సముద్రం దగ్గర. ఇవాళ అనేక మంది జీవితాలు ఈ విధంగానే ఉన్నాయి. గారడీ వాడు నా చిన్నప్పుడు గారడీ విద్య చేస్తూ ₹1 ఇస్తే దాన్ని ₹100 చేసి చూపించేవాడు. ఒక ₹5 నోట్ ఇస్తే దాన్ని 10 ₹5 కింద లెక్కించి చూపించేవాడు. నిజమే అనుకునేవాడు. అంతా అయిపోయిన తర్వాత ఆ డబ్బా తీసుకొని వచ్చి, అయ్యా ₹1 ఇవ్వండి, అయ్యా ₹1 ఇవ్వండి అంటుండేవాడు. చిన్నప్పుడు నేను అనుకున్నాడు, అరే ఏమిటి ఇంత డబ్బు, హీఈస్ మేకింగ్ మనీ, ₹1 ఇస్తే 100 చేసేస్తున్నాడు కదా, ఇతనికి ఏం తక్కువ అనుకునేవాడు. కానీ అది గారడీ విద్య, అది స్థిరం కాదు. ₹1 వేస్తే డబ్బాలో వేస్తే అవి 100 ఫోల్డ్ తయారైనట్టుగా మోత తెప్పించేవాడు. అది గారడీ విద్య, అది వాస్తవం కాదు. వాడు అడుక్కుంటున్నాడు. ఇవాళ అనేక మంది దైవ సేవకులు, అనేక మంది విశ్వాసులు ఇలాగే ఉన్నారు. పేరు నీతిమంతుల పేర్లు ఉంటాయి, బ్రతుకులు అపవిత్రంగా ఉంటాయి. ఈ మధ్యన హాస్పిటల్లో ఎవరో కొట్టారని చదివాను. బోత్ క్రిస్టియన్స్ నేమ్స్, గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు అయ్యి బైబిల్లో. వాళ్ళు ఒక ఆయన చిత్త కొట్టేశారని రాసి ఉంది పేపర్లో. కనుక ఒక బ్రతుకు బయట ఎక్స్పోజింగ్ ఒకటి జరుగుతోంది, ఒకటి జీవితాల్లో. అందుకని పిల్ల చేష్టలు. యోహాను తిని తాగొచ్చాడు, తినకుండా వచ్చాడు, దెయ్యం పట్టాడు. యేసు తింటూ వచ్చాడు, దెయ్యం పట్టాడు. ఏంటండి ఇది స్టేట్మెంటు? తిండిపోతూ మద్యపాని. యేసుక్రీస్తు ప్రభు ఆ దినాన్న ద్రాక్షారసం సేవించాడు, ఆయన మద్యపాని అన్నారు. యేసు ప్రభు తిండిపోతూ మద్యపాని, పాపుల స్నేహితుడు. గమనించండి, ఆయన ప్రేమతో పాపులను క్షమించి వారితో సహవాసం చేస్తూ వెళ్తుంటే పాపుల స్నేహితుడు అన్నాడు. జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ప్రభు యెరికో పట్టణంలో ప్రవేశిస్తూ అతనింటికి వెళదాం రమ్మంటే వెంటనే వెనకాల ఫాలో అవుతున్న శాస్త్ర పరిశీలన ఏమన్నా తెలుసా, పాపి అయిన ఒక మనుషుని ఇంట బస చేయుటకు వెళ్ళుచున్నాడేంటి?
దే ఆర్ జడ్జింగ్ పీపుల్ ఆన్ ద సిన్. పాపాన్ని బట్టి తీర్పు తీరుస్తూ అదే పాపం వాళ్ళు కూడా చేస్తున్నారు. జక్కయ్య ధనాపేక్ష గలవాడని తీర్పు తీర్చిన ప్రధాన అర్చకులు, యాజకులు వాళ్ళు కూడా ధనాపేక్ష కలిగిన వాళ్ళే. కానీ వాళ్ళు తమకు తాము తీర్పు తీర్చుకోవట్లా, ఎదటోళ్ళకి తీర్పు తీరుస్తారు, తమను మాత్రం పరిశుద్ధులుగా ప్రకటించుకుంటారు. అందుకే పౌలు రోమా 2లో అన్నాడు, తీర్పు తీర్చువ మానవుడా, నీవు నిరంతరుడమై ఉన్నావు, నీవు దేని విషయం తీర్పు తీరుస్తున్నావు అది నీవు కూడా చేస్తూ నిన్ను నీవు తీర్పులోనికి తెచ్చుకుంటున్నావు అన్నాడు. అందుకే తీర్పు తీర్చకండి, మీకు తీర్పు తీర్చబడదు అన్నాడు. సోదరుడా, సోదరి, ఆనాటి బోధకుల గురించి ప్రభు మాట్లాడిన మాటలు చాలా భయంకరమైన మాటలు, భయంకరమైనటువంటి మాటలు. సూది మొన అంతటి బరువు కూడా ఎత్తరు, వీపుల మీద వీపు మీద మోపేటువంటి భారాలు ప్రజల మీద మోపుతారు. ప్రజల మీద భారాన్ని మోపే బోధ చేస్తాడు, తనకు మాత్రం బోధ అప్లై చేసుకోడు. 26 సంవత్సరాలండి ఎంప్టీ హ్యాండ్స్తో ఉన్నాను. మినిస్ట్రీ ప్రారంభాన్ని వచ్చినప్పుడు రిక్త హస్తాలతో రేడియో విశ్వాణిలో పనిచేసినప్పుడు ఎంప్టీ హ్యాండ్స్తో ఫుడ్ ఒకటే ఆపరేట్ అయింది నాకు ఆ దినాన. ఇవాళ అంతే. ఏమున్నది ఆదాయం, ఏమున్నది ధననిధి? ఆలోచిస్తున్నారా? రిక్త హస్తాలే. ఏది చేస్తున్నావు, ఏది బోధిస్తున్నావు, అదే జీవిస్తున్నామా? కనుక మనల్ని లోకం చూస్తోంది. ఒక నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్ ఒక ఆయన 2 days బ్యాక్ మాట్లాడుతున్నాడు. నా జీవితం ఎంతగా పరీక్షించాడు, నాకే ఆశ్చర్యం వేసింది. వాళ్ళు వేరు, మీరు వేరు అన్నాడు. వాళ్ళు వేరు, మీరు వేరు. ఎందుకంటే నా జీవితం ఆ విధంగా ఆయనకి కనపడింది. సోదరుడా, సోదరి, నేను గొప్పగా చెప్పట్లేదు సుమా, నేను చాలా బలహీనుండి అనేక విషయాల్లో. కానీ నేను ప్రయాసపడుతున్నాను వాక్యం ప్రకారం నా లైఫ్ ఉండటానికి. నేను చాలా విషయాల్లో దిద్దుబాటే కాదు, నష్టాన్ని చూస్తున్నాను. లాభకరమైన వాటిని నష్టంగా ఎంచుకున్నాను. నేను మినిస్ట్రీలో చాలా ప్రాఫిటబుల్ మూమెంట్స్ ఉన్నాయి, వాటిని నేను నష్టంగా ఎంచుకున్నాను. ఐ కెన్ సే దట్ ఐ కెన్ హీల్, యు కమ్, ఐ కెన్ హీల్. నువ్వు రా, నేను స్వస్థపరుతానని చెప్పచ్చు నేను కూడా టీవీలో. బట్ ఐ నెవర్ సైడ్, ఎప్పుడు చెప్పలేదు నేను. నువ్వు రా, నీకు ఒక అద్భుతం చూపిస్తాను చెప్పచ్చు, నేను ఎప్పుడు చెప్పలేదు. నువ్వు రా, నీకు సంతానం వస్తుంది, నేను ప్రార్థన చేస్తానని చెప్పచ్చు, నేను ఎప్పుడు చెప్పలేదు. నువ్వు ప్రార్థన చేసుకో, సంతానాన్ని ప్రభువే ఇస్తాడని చెప్పాను, నా దగ్గర రా అని చెప్పలేదు. నా చర్చిలో 10 మంది లేరండి, కానీ వస్తున్న వాళ్ళందరూ రక్షించబడిన వాళ్ళు. నా 10 మందితో నేను పరలోకానికి పోతాను, నాకు తెలుసు. సోదరుడా, సోదరి, వాట్ వీఆర్ ప్రీచింగ్ ఇన్ హౌ యు ఆర్ లివింగ్. ఏం బోధిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం? పిల్ల చేష్టలు. బ్రతుకే పిల్ల చేష్ట అయిపోతే ఏమిటండి ప్రయోజనం? బ్రతుకు పిల్ల చేష్ట అయిపోతే ఏమిటండి ప్రయోజనం? ఆలోచించుకోండి. మీరు విశ్వాసులైతే విశ్వాసుల్లాగే బ్రతకండి. పరదేశి ఎలా బ్రతుకుతాడండి? ట్రంక్ పెట్టితో వస్తే ట్రంక్ పెట్టితోటే బతుకుతాడు, రథాలతో బతకడు. మనం పిలిగ్రిమ్లో ఉన్నాం, యాత్రా స్థలంలో ఉన్నాం, యాత్రా జీవితంలో ఉన్నాం. యాత్రా జీవితంలోనే ఉండాలి మనం. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, సోదరుడా, సోదరి, యూ మస్ట్ బి రెడీ. నువ్వు సిద్ధంగా ఉండాలి. ట్రైన్ వస్తే ఎట్లా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, టక్కన ఎక్కి వెళ్ళిపోతావు, అట్లా వెళ్ళిపోవాలా. హ్యాపీ మూమెంట్ ఏదన్నా ఉందంటే క్రిస్టియన్ లైఫ్లో డెత్, మరణమే. డెత్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ రియల్ బిలీవర్ హూ ప్రిపేర్ టు మీట్ హిజ్ లార్డ్. తన ప్రభువును కలుసుకోవడానికి సిద్ధపడిన వాడికి అత్యంత అమోఘమైన గడియ ఉంటుందో తెలుసా? హ్యాపీనెస్. మనం చిన్నప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు ట్రైన్ కోసం పట్టాల మీద, ఆ ప్లాట్ఫామ్స్ మీద మనం ఉండి పట్టాలు వైపు చూస్తూ ఉంటాం. వచ్చేస్తుందా, వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి, తాతయ్య ఇంటికి వెళ్ళాలి, మేనత్త గారింటికి వెళ్ళాలి, మేనమావ గారింటికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళి అక్కడ పడిపోతామా అన్నట్టుగా
ఈ ఊరు ఎప్పుడు వదిలేస్తామా, పాఠశాల ఉన్న ఊరని పిల్లలు ఎదురు చూస్తుంటారు. ఆ ట్రైన్ సైట్ అవగానే చప్పట్లు కొట్టి కేరింతలు కొడతారు. ఎందుకు? దేర్ డిపార్చర్ ఈస్ కమింగ్. సో వారు ఆ స్థలం వదిలేటువంటి సమయం వేగంగా వచ్చేస్తుంది. సో క్రిస్టియన్ షుడ్ బి హ్యాపీ అట్ ద మూమెంట్ ఆఫ్ హిస్ డెత్. మనం బోధిస్తోంది అదేనండి. దాని కొరకే సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. యేసు, ఈ రాత్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పిల్ల చేష్టలు మా నుండి దూరం చేయండి ప్రభు. మెచ్యూరిటీ స్పిరిచువల్ లెవెల్స్ అభివృద్ధి చేయండి. అప్ టు మార్క్ చేయండి ప్రభు. సహాయం చేయండి. క్రైస్తవ బ్రతుకు నాకు అనుగ్రహించండి. క్రీస్తును పోలిన జీవితం ప్రసాదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక.